హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రైట్ నౌ నేను కేపీహెచ్పిలో ఉన్న ముకుందా జ్యువెలరీలో ఉన్నాను. రాబోయే బ్రహ్మాండమైన పెళ్ళిళ్ళ సీజన్తో పాటుగా ఫంక్షన్స్ అన్నీ కూడా గబగబా వచ్చే సీజన్. బికాజ్ ఆ తర్వాత మళ్ళీ కొంచెం అన్సీజన్గా ఉంటుంది కదా. సో కొత్త కలెక్షన్ వచ్చింది, ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి మేడం, ప్రేక్షకులకి కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దామని. సో మన కృష్ణ గారు పిలిస్తేను వచ్చేసాం. సో హాయ్ కృష్ణ గారు. ఐఎమ్ ఫైన్ అండి. కృష్ణ గారు, ముకుందా జ్యువెలరీలో కొత్త కలెక్షన్ వచ్చిందంటే హాట్ కేకులే అది. సో మీరు సేల్ చేయకముందే మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి, ఎందుకంటే ఇవి వెళ్ళిపోయినా రెప్లికాస్ అట్లీస్ట్ మాకు యాజ్ ఇట్ ఈజ్ మీరు దించిస్తారు కాబట్టి మళ్ళీ. సో ఈ రోజు ఏం చూడబోతున్నాం అండి మనం? ఇప్పుడంతా బ్రైడల్ వేర్ చూద్దామండి ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుందంతా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి లాంగ్ చైన్స్ నెక్లెసెస్ బాగా ఎక్కువ అందరూ అడుగుతూ ఉంటారు. వాటిలో లైట్ వెయిట్, మీడియం, హెవీ వెయిట్ అన్ని ఉన్నాయి మనకి అందుబాటులో. వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. షూర్ అండి. సో కోరల్ డిజైన్స్ ఈ మధ్య చాలా ట్రెండ్ గా ఉన్నట్టుంది కదా. ఇక్కడ చూసాను నేను ఇప్పుడే రాగానే కన్ను దానిపై. ఈ కోరల్లో కూడా ఈ మధ్య ఏంటంటే జిలేబీ చైన్ అని చెప్పి బాగా ఫేమస్ అయింది. అవునండి కదా, ఇది జిలేబీ చైన్ అంటే మనం అక్కడ కూడా చూసాము ఖమ్మంలో. అవునండి, అలా డిఫరెంట్ గా రెగ్యులర్ కాన్సెప్ట్ కాకుండా కొంచెం ఎప్పటికప్పుడు కొత్త వెరైటీ మనం కస్టమర్ కి అందజేయాలి కాబట్టి కాన్సెప్ట్ ఎప్పటికప్పుడు ఎవ్రీ డే కొత్త డిజైన్ మనం క్రియేట్ చేయడం కోసం మన వర్కర్తో డిస్కస్ చేసి ఏదైతే కొత్తగా వస్తుందో ఆ కొత్తదనాన్ని కస్టమర్కి ఇవ్వడం కోసం మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఇది ఎంత వెయిట్ ఉంటుందో కృష్ణ గారు? ఎందుకంటే ఇట్లా బంగారం ముద్దలాగా ఉండేసరికి ఎక్కువ బంగారం పడుతుందేమో. చాలా లైట్ వెయిట్ అండి. మీరు అంటే 75 గ్రామ్స్ ఇది. అంతేనా? 75 గ్రామ్స్ నెట్ వెయిట్ ఇది. అది అంటే మనం ఏంటంటే రాళ్ళ వెయిట్ అది పర్ఫెక్ట్ గా మైనస్ చేస్తాం. స్టోన్స్ అది స్టోన్స్ వెయిట్ మైనస్ చేస్తాము, స్టోన్స్ కి రీసేల్ వాల్యూ ఇస్తాము. నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ 75 గ్రామ్స్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు 110, 120 గ్రాములు అలా ఉంటుంది అనుకుంటారు. అదేనండి, అంటే ఏమైనా ఇట్లా కొంచెం మెత్తగా అట్లా ఉంటుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 90 గ్రామ్స్ అండి. అంటే రాళ్లతో కలిపి 90 గ్రాములు ఉంది, రాళ్ళు తీసేసిన తర్వాత 75 గ్రాములు ఉంది. దాని కాస్ట్ పరంగా చూసుకుంటే మీకు 746 అవుతుంది. 7,46,000. 7,46,000 అవుతుంది. మన దగ్గర ఎందుకు అంత తక్కువ అవుతుందంటే మన దగ్గర VA చాలా తక్కువ. మనది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి 2 to 12% అనేది మన కాన్సెప్ట్. ఈ ఇంత హెవీ వర్క్ ఉన్న దానికి కూడా మన దగ్గర వేస్టేజ్ 12%. బయట మార్కెట్లో ఎక్కడ చూసినా సరే ఎక్కువ ఉంటుంది. ఇన్ జనరల్ కొన్ని చోట్ల 18% చెప్తారు, కొన్ని చోట్ల 19% చెప్తారు, కొన్ని చోట్ల 22% చెప్తారు. అది ఎవరిష్టం వాళ్ళది. మన కాన్సెప్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ కాబట్టి 2 to 12% అంటే 12% నుంచి మనం ఎక్కువ వేయం. విత్ చైన్ అండి ఇది. ఇప్పుడు బ్యాక్ చైన్ చెప్తున్నాను నేను. ఓకే, ఇంకా చైన్ తీసేస్తే 5 గ్రామ్స్ తగ్గిపోతుంది. అంటే 70 గ్రామ్స్ లో వచ్చేస్తుంది మీకు. 7 lakhs లో వచ్చేస్తుంది అండి ఇది. చైన్ తీసేస్తే అదే ఎంత బాగుందో అసలు. కోరల్ కొత్తగా ఉంది డిజైన్ కూడా. నేను మళ్ళీ చూస్తుంది అదేనండి. ఏమన్నా లైట్ వెయిట్ గా ఇలా పెంకలాగా అట్లా ఉంటుందా? ఎక్కడైనా ఏమైనా సాలిడ్ గా తిరిగిపోతుందా అని. ఎందుకంటే మీకు బ్రేక్ అవ్వడానికి కానీ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. మా కస్టమర్ల కోసం మేము ఏం చేస్తామంటే ఇన్ కేస్ ఫ్యూచర్ లో 5 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత, 1 year తర్వాత ఎప్పుడైనా కానీ డ్యామేజ్ అయినా కానీ, బ్రేకేజ్ అయినా కానీ లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ అనేది ఫెసిలిటీ మన ముకుందా జ్యువెలర్స్ లో ఉంటుంది. బయట మీరు ఎలక్ట్రానిక్స్ అలాంటివి తీసుకుంటే కనుక, మొబైల్స్ అలా తీసుకుంటే కనుక 6 months వారంటీ, 1 year వారంటీ అని ఉంటుంది. మన దగ్గర అలా ఉండదు. లైఫ్ టైం వారంటీ, లైఫ్ టైం ఫ్రీ సర్వీస్. ఒకవేళ గోల్డ్ ఏమన్నా పడితే, సపోజ్ కొన్ని ఐటమ్స్ మిస్ అయిపోతాయి, గోల్డ్ ఐటమ్స్, అది మిస్ అవుతే దాన్ని ఛార్జ్ పే చేయాలి, గోల్డ్ ఛార్జ్ పే చేయాలి. సర్వీస్ పరంగా మనం రూపాయి కూడా తీసుకోము, ఎన్నిసార్లు అయినా ఫ్రీ. కాంబినేషన్ కూడా భలే సెట్ అయిందండి. అమ్మవారి రూపు అంతా కూడా కోరల్స్ లో చాలా బాగుంది. కోరల్స్ అందరికి పడుతుందా అండి? అలా ఏం లేదు మేడం గారు. మనం అంటే ఇది కూడా చాలా మందిలో డౌట్ ఉంటుంది. ఈ పర్టికులర్ గా ఆర్నమెంట్స్ అనేవి ఏంటంటే మనం అకేషనల్ గా యూజ్ చేస్తాం, డైలీ పెట్టుకుని దీన్ని. మీరు డైలీ పెట్టుకునే వాటి గురించి మీరు ఆస్ట్రాలజీ చూసుకుని అది పడుతుందా ఇది పడదా అన్నది ఆలోచించుకోవాలి. పొద్దున్న నుంచి రాత్రి దాకా 24 hours మన ఒంటి మీద ఉంటే, అది కూడా సాలిటైర్స్ అంటారు. సాలిటైర్స్ అంటే సింగిల్ స్టోన్ పెద్దవి, చిన్నవి పెట్టుకుంటే ఏం కాదు అట్లా. సో నెక్స్ట్ ఏం చూద్దామండి? నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి రూబీ ఎమరాల్డ్స్ లో పచ్చి వర్క్ వచ్చింది. భలే బాగుందండి ఇది కూడా. మేడం ఇది రూబీ ఎమరాల్డ్ లో పచ్చి వర్క్ వస్తుందండి. మొత్తం మీకు సీజెడ్స్ కాంబినేషన్ అనమాట. ఇందులో ఎమరాల్డ్స్, రూబీస్ చాలా తక్కువ ఉంటాయి. అమ్మవారి రూప్ తో పాటు సీజెడ్స్ కాంబినేషన్ ఏంటంటే డైమండ్ లుక్ రావడం కోసం సీజెడ్ ఎక్కువ పెట్టారు. షేప్ కూడా బ్రాడ్ గా వచ్చింది చూసారు. యూ షేప్ ఒకటి వేసుకుంటే అసలు సరిపోతుందండి. ఫుల్ హెవీ లుక్ వచ్చేస్తుంది. గ్రాండ్ గా ఉంటుంది మనకి, మామూలు గ్రాండ్ గా కాదు. చూడండి ఎంత హెవీ లుక్ వస్తుందో. పెళ్లి కూతురికి ఒకటి పెడితే చాలా అన్నట్టు ఉంటుంది. మరి నిజమేనండి. మరీ ఓవర్ గా అమ్మవారు దిగేసుకోకుండా ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా మనకు అందరూ ఒకలాగా ఉండరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే సింపుల్ గా
సూపర్గా ఉండాలని అనుకుంటారు. కొంతమంది హెవీగా, అంటే నేను హెవీ బ్యాచ్ అనుకోండి, నాకు అన్ని పెద్ద పెద్దగా నిండుగా జ్యువెలరీ ఉంటేనే అందంగా. మనం వెయిట్ పరంగా చూసుకుంటే ఇది కూడా 89 గ్రామ్స్. ఇంత హెవీగా ఉన్నా కూడా నెట్ వెయిట్ 89 గ్రామ్స్. హే కృష్ణ గారు, వాట్ ఆర్ యూ టాకింగ్? లేదు మేడం, నిజమే మాట్లాడుతున్నాను. 89 అయినా 89. ఎవరు చూసినా సరే అది 130 140 అలా ఉంటుంది అనుకుంటా. ఉంటది కదా, విడ్త్ అంత ఉంది. మనకి ఏంటంటే జాలీ వర్క్ రావడం వల్ల తక్కువలో వచ్చేసి. ఓకే, మా కాన్సెప్టే లైట్ వెయిట్. వర్కర్తో మేము డిస్కస్ చేసేటప్పుడు 10 సార్లు నుంచి 100 సార్ల వరకు మా నోట్లోంచి లైట్ వెయిట్ వస్తుంది. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి, ఏ ఆర్నమెంట్ కొనుక్కున్నా కూడా. బిగ్ బ్యాంగ్ క్రియేట్ చేశారండి, ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఒక మార్క్, అండ్ లైట్ వెయిట్ జ్యువెలరీ అని. అంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలనే మీ ఉద్దేశమే ఈ రోజు మీ సక్సెస్ మంత్రాన్ని నేనైతే అనుకుంటానండి కదా. బ్యాక్ టు బ్యాక్ అసలు 2 years లోపలే 2 years లో 6 బ్రాంచెస్ ఓపెన్ అయినాయి. త్వరలో చందానగర్ లో 7th బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మనం. హే వావ్, అవునా? ఓ వావ్, సూపర్. అసలు మొత్తం ఎక్కడ పడితే అక్కడ విస్తరించిపోతున్నారుగా. ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు కస్టమర్స్. ఫస్ట్ కుకట్పల్లి పెట్టినప్పుడు మనకి దిల్సుఖ్ నగర్ సైడ్ నుంచి, అటువైపు సుచిత్ర సైడ్ నుంచి, ఇటువైపు కొండాపూర్ సైడ్ నుంచి వస్తున్నారు. సరే, చాలా మంది గూగుల్ లొకేషన్ పెట్టుకొని ఎత్తుకొని రావడం ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఎక్కడ వీలైతే అక్కడ సెంటర్ పెద్దగా ఎక్కడ ఉంటే అక్కడికి అందుబాటులో అందరి కస్టమర్లకి మనం సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో సిటీలో నలుమూలలో పెట్టినాం. ఇప్పుడు ఆఖరికి ఫైనల్గా చందానగర్ కూడా ఓపెన్ అవడానికి సిద్ధంగా ఉంది. కాస్ట్ పరంగా చూసుకుంటే మనకి 9 lakhs లో వచ్చేస్తుంది. ఇది కూడా బ్యాక్ చైన్ 5 grams 6 grams ఉంటుంది. ఒకవేళ బ్యాక్ చైన్ వద్దనుకుంటే దగ్గర 50,000 తగ్గిపోతుంది. 8,50,000 వచ్చేస్తుంది మనకి. సో ఈ రోజు మనం ఈ వీడియో చేస్తున్న నాటికి ఎంత ఉంది కృష్ణ గారు? 8,210 రూపాయలు 1 గ్రామ్ ఉందండి. ఓకే, కొంచెం గోల్డ్ రేట్ కొంచెం, ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ ఎఫెక్ట్స్ తోటి కొంచెం హైక్ లో ఉంది ప్రస్తుతం. అయినా కూడా ఏంటంటే కస్టమర్లకి ఈ గోల్డ్ రేట్ హైక్ దృష్టిలో పెట్టుకుని వీలైనంత లైట్ వెయిట్ లో ఇంకా వెయిట్ తగ్గించడానికి మేము మా ప్రయత్నం ఏం చేస్తున్నాం. కానీ అసలు జనాలు ఎక్కడ తగ్గట్లేదే. ఇంకా పెళ్లిళ్ళ సీజన్ అంటే కంపల్సరీ ఇంకా మనం గోల్డ్ తీసుకోవాల్సిందే, మనకు వేరే ఆప్షనే లేదనుకోండి. సో కృష్ణ గారు, దీని పరిస్థితి? ఇది వచ్చేసి నక్షి వర్క్ అండి. డీప్ నక్షి అంటాం దీన్ని. నక్షిలో కూడా ఏంటంటే వర్క్ బాగా డీటెయిలింగ్ వస్తుంది. లక్ష్మీదేవి క్లారిటీ కానీ, అంటే దీన్ని చూస్తే నాకు తమిళనాడు టెంపుల్స్ గుర్తొస్తున్నాయండి. దేవుడి గుళ్ళ పైన అలా వర్క్ అంతా అది గుర్తొస్తుంది. మనం అనుకున్నాం ఇందులో కొరల్స్ కాంబినేషన్ అక్కడక్కడ కొరల్స్ వచ్చినాయి, ఎమరాల్డ్స్ అండ్ రూబీస్ కూడా వచ్చాయి. మీకు డ్రాప్స్ వచ్చేసి ఎమరాల్డ్ డ్రాప్స్ కి పర్ల్స్ కాంబినేషన్ చూసారా, కొంచెం హైలైట్ అయింది. రైస్ పర్ల్స్, బుజ్జి రైస్ పర్ల్స్ వచ్చినాయి. అమ్మవారి రూపు కూడా మీరు చూడగలిగితే కళ్ళు, ముక్కు, మొహం, మూతి, బొట్టు, ఐబ్రోస్, ఐ లాషెస్ కూడా క్లారిటీ. ఆ వర్క్మెన్షిప్ నీట్ గా రావడాన్ని డీప్ నక్షి అంటాం. అవునా? మామూలు వర్క్ నక్షి అంటాము, ఆ డీటెయిలింగ్ ని డీప్ నక్షి అంటాం. వావ్, నిజంగా ఈ ఏనుగు నిజంగా అండి తమిళనాడు గోపురాల పైన ఉంటది కదా, అది గుర్తొస్తుంది నాకు ఇది చూడంగానే. అండ్ ఇది కూడా భలే హెవీగా, ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా ఉంది కృష్ణ గారు. ఇందాక మనం పిచ్చి వర్క్, స్టోన్ వర్క్ చూసాము. ఇది ఏంటంటే గోల్డ్, చూస్తానికి గోల్డ్ లాగా కనబడుతుంది, కొంచెం రిచ్ లుక్ ఉంటుంది. ఎస్. సో ఇదెంతనో వెయిట్ పరంగా చూసుకుంటే ఇది 85 grams వస్తుంది నెట్ వెయిట్. 85 grams ఏనా? గ్రాస్ వెయిట్ వచ్చేసి 92 grams అలా వస్తుంది. నెట్ వెయిట్ 85 grams వస్తుంది. కాస్ట్ పరంగా చూసుకుంటే 8,38,000 అవుతుంది. బైండింగ్ కూడా సూపర్ ఉందండి. లైక్ బైండింగ్ కూడా ఎక్కడ ఊడిపోద్దేమో, తెగిపోద్దేమో అన్నట్టు అనిపించట్లేదు. ఛాన్స్ లేదు. ఇది కూడా మనం బ్యాక్ చైన్ వద్దనుకుంటే 790 అలా వచ్చేస్తుంది. 790కి వచ్చేస్తుందా? 7,90,000 వచ్చేస్తుంది. బాగుందండి ఇది కూడా. సో కృష్ణ గారు 3 lines లో ఇది కూడా బాగుందండి. ఇది వచ్చేసి నక్షిలోనే స్టెప్ వర్క్ అన్నమాట, స్టెప్ చైన్ లాగా అన్నమాట. 3 lines 3 steps వచ్చింది. సైడ్ పీకాక్స్ తో వచ్చింది. అంటే కొంతమంది లక్ష్మీదేవి ఆల్రెడీ మన దగ్గర ఇంట్లో 1-2 హారాలు, నెక్లెస్లు విత్ లక్ష్మి ఉంటాయి. విత్ లక్ష్మి ఉన్నప్పుడు అంటే ఏదో ఒక చేంజ్, మళ్ళీ ఏదో రకం ఇంకో హారం కొనుక్కోవాలనుకున్నప్పుడు వితౌట్ లక్ష్మి అడుగుతుంది. వాళ్ళ కోసం ఏంటంటే ఇట్లా డిఫరెంట్ గా ఫ్యాన్సీ కింద చెప్తుంది అనమాట. ఫ్యాన్సీ స్టెప్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఎంత అందంగా కుదిరిందో ఇది కూడా, నీట్ గా హెవీగా మళ్ళీ బాగుందండి. ఎక్కువ స్టోన్స్ అవి లేకుండా ఫుల్ గోల్డ్ ఎక్కువగా కొంచెం ఇష్టపడతారు కదా. నక్షిలో ఏంటంటే మేము వీలైనంత వరకు స్టోన్ తక్కువ పెడతానికి ఛాన్స్ ఇస్తాం. ఒకవేళ ఎక్కువ ఉన్న మన దగ్గర స్టోన్స్ కి రీసేల్ వాల్యూ ఉంటుంది, కానీ కస్టమర్ కూడా ఎఫర్ట్ చేయడానికి వీలు ఉండాలి కదా. వాళ్ళకి కూడా స్టోన్స్ ఎంత అయిపోతుంది అన్న ఫీల్ రాకూడదు ఎప్పుడు కూడా. అందువల్ల మనం తక్కువ పెడతాం. కానీ భలే బాగుంది కృష్ణ గారు. ఇది కూడా మనకి వెయిట్ పరంగా చూసుకుంటే 91 grams అండి. 91 grams అంతేనా? వెరీ లైట్ వెయిట్. కాస్ట్ పరంగా చూసుకుంటే కనుక 9,25,000 అవుతుంది. బ్యాక్ చైన్ వద్దనుకుంటే కనుక 875 అవుతుంది. బ్యాక్ చైన్ వితౌట్ బ్యాక్ చైన్ 8 లక్షల చేంజ్, 75,000. ఓకే, విత్ బ్యాక్ చైన్ కావాలంటే 9 లక్షలు. ఆల్మోస్ట్ మనకి బ్యూటిఫుల్ 3 lines, చాలా డిఫరెంట్ గా ఉంది చూసారా, రొటీన్ కి భిన్నంగా. కృష్ణ గారు దీని పరిస్థితి ఏంటి? రామ్ పరివార్ అనమాట. లక్ష్మీదేవి ఉంటుంది, లక్ష్మీదేవి ప్లేస్ లో సీతారాం పరివార్ అనమాట. సేమ్ ఇది కూడా నక్షి
నక్షిలో కాంబినేషన్ ఈ విగ్రహం ఏదైతే ఉందో 3D వర్క్ చేశారు. 3D వర్క్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా క్లారిటీ వస్తుంది మనకి. సీతారామ లక్ష్మణులు వస్తారు అందరూ. సేమ్ నక్షి కాన్సెప్ట్, కొంచెం డిఫరెంట్ ఫ్యాన్సీ వర్క్. కింద పర్ల్స్ తో పూలు ఉన్నట్టుగా, దేవుడి పాదాల దగ్గర పువ్వులు ఉన్నట్టుగా, ఈవెన్ రామ్ పరివార్ అంటే కంప్లీట్ గా ఆంజనేయ స్వామి కూడా ఎంబోజింగ్ లో మీరు అన్నట్టు 3D లో అసలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నారు. భలే ఉందండి ఇది కూడా. దీన్ని పాలిష్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు కదా. పాలిష్ కావాలంటే మన ఇష్టం. మనకి ఇందులో 3 టైప్స్ వస్తాయి. ఎల్లో పాలిష్ వస్తుంది, గ్రీనిష్ వస్తుంది, యాంటిక్ అంటే బ్లాక్ పాలిష్ వస్తుంది. ఇది ఏంటంటే మనకి సెమీ యాంటిక్ అంటుంది. అంటే ఫుల్ బ్లాక్ కాదు, ఫుల్ రెడ్ కాదు, సెమీ యాంటిక్. అదే ఇక్కడ కూడా స్టోన్స్ పెట్టకుండా పర్ల్స్ ని హ్యాంగ్ చేశారు చూసారా. ఎమరాల్డ్ బీడ్స్ ని హ్యాంగ్ చేశారు. ఎమరాల్డ్ బీడ్స్ ని ఇట్లా హ్యాంగ్ చేస్తూ కొంచెం డిఫరెంట్ గా, కొంచెం అది కదులుతున్నప్పుడు మనం వేసుకున్నప్పుడు ఏ జన్మలో మేమేమి అదృష్టం చేసుకున్నాము ఇలాగ రకరకాలు వేసుకొని మురిసిపోవచ్చు. అట్లీస్ట్ ఒక ఫోటోకైనా అనిపిస్తుంది. ముక్కు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒకటి కొనుక్కోవాలి కృష్ణ గారు, అది కదా ప్రాబ్లం. పైగా టెంప్టింగ్ ఏంటంటే లైట్ వెయిట్, ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు. అరే ఏముందో ఒక 3 నెలల శాలరీ, ఒక 4 నెలల శాలరీ అనుకున్నాం అనుకోండి, చక్కగా ఒక గోల్డ్ అలా. కస్టమర్స్ కూడా మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా వాళ్ళు వచ్చేటప్పుడు ఒక ప్లాన్తో వస్తారు. ఇక్కడికి వచ్చాక కొంచెం మోడల్స్ కొంచెం నచ్చుతాయి కాబట్టి కాంప్రమైజ్ అయ్యి 5 తులాలు అనుకున్న వాళ్ళు 7-8 తులాలు కొనుక్కొని వెళ్తారు. మన మోడల్స్ అలా ఉంటాయి. కావాలంటే ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా వర్క్ చేసి కష్టపడి సంపాదించుకుందాం. లేదంటే తెచ్చిన డబ్బులు అడ్వాన్స్ కట్టేసి మళ్ళీ వచ్చి ఒక 3-4 డేస్ తర్వాత నెక్స్ట్ శాలరీ వచ్చినప్పుడు రిలీజ్ చేస్తాం. మేము ఏంటంటే కస్టమర్కి ఆ వెసులు పట్టిస్తాం. అడ్వాన్స్ కట్టుకుని వెళ్ళిపోతే వాళ్ళకి టైం ఇస్తాము. మినిమం టైం అంటే 1 వీక్ చెప్పంటే 1 వీక్లోకి తీసుకెళ్ళాలని కాదు. కస్టమర్స్ కూడా చూసుకోవాలి కదా, ఫ్లెక్సిబిలిటీ ఉంటారు. అంటే ఒక నమ్మకం, ఒక బాండింగ్ ఏర్పరచుకుంటారు. వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది, మా సైడ్ నుంచి ఏం చేయగలం అది చేస్తాం. సో కృష్ణ గారు ఇది వచ్చేసి మనకి గొట్టపూసల స్టైల్ మేడం గారి. గొట్టపూసల స్టైల్ మీకు ఇదివరకు వచ్చేది మొత్తం కింద ముత్యాలు బీట్స్ మొత్తం టోటల్ గా ముత్యాలతో వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం దానికి కాంబినేషన్ సెట్ చేసాము. ముత్యాలతో పాటు ఎమరాల్డ్ డ్రాప్స్ కూడా కాంబినేషన్ సెట్ చేసాము. ఈ లైన్ అంతా ముత్యాలు వస్తాయి. ప్లస్ ఇది ఏంటంటే గొట్టపూసలు వచ్చేసరికి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. ఆ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం గోల్డ్ కూడా ఎక్కువ పడుతుంది, సాలిడ్ గా తయారవుతుంది, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఈ బ్రైడల్ వేర్ లో చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్స్ ఎనీ టైం మనం మార్చుకోవచ్చు. గ్రీన్ ప్లస్ రెడ్, రెడ్ ప్లస్ లో వైట్ వేసుకోవచ్చు. ఇక్కడ ముత్యాలు వద్దంటే ఇక్కడ కూడా ఎమరాల్డ్ రూబీస్ పెట్టుకోవచ్చు. కస్టమైజ్ ఏదైనా చేస్తాం కస్టమైజ్. సో ఇది తీయొచ్చు అండి, అటాచబుల్ కాదా, ఫిక్స్డ్ ఏనా? ఓకే. కానీ భలే హెవీగా లాగా ఉన్నదానికి మీకు ఎప్పుడైనా మాక్సిమం లాకెట్ డిటాచబుల్ ఉంటుంది. బొట్టుమాలకు ఉంటుంది, బొట్టుమాలకు కూడా లాకెట్ డిటాచబుల్ ఉంటుంది. ఓకే. ఇది కూడా చూసారా భలే నిండుగా అనిపిస్తుంది. అటు ఫుల్ కాకుండా, అటు 3/4 హాఫ్ కాకుండా 3/4 లాగా భలే అందంగా. పరంగా చూసుకుంటే మనకి ఇది 120 గ్రామ్స్ వస్తుంది. అదే తెలిసిపోతుందండి బాగా బరువు. బ్యాక్ చైన్ తీసేస్తే 115 గ్రామ్స్ వస్తుంది. ఓకే. కాస్ట్ పరంగా వచ్చేసి 11,84,000 అవుతుంది. 11 lakhs విత్ బ్యాక్ చైన్. విత్ బ్యాక్ చైన్. వితౌట్ బ్యాక్ చైన్ అయితే మనకి 11,35,000 అవుతుంది అప్రాక్సిమేట్. ప్రెజెంట్ ట్రెండ్ కి అనుగుణంగా కాస్త ట్రెండీగా అనిపిస్తుంది జ్యువెలరీ, విత్ మన ట్రెడిషనల్ టచ్ పోకుండా. అమ్మవారే కదండి ఇక్కడ. ఇప్పుడు మనం కమలం మీద కూర్చోవడం చూస్తాం, ఇక్కడ నుంచున్నారు రెడీగా. మళ్ళీ బాగుంది. సో 11 lakhs అన్నారు కదా, 11,80,000 విత్ బ్యాక్ చైన్. ఓకే. కాసుల పేరుకి కొత్త ట్రెండ్ అద్దినట్టుగా అనిపిస్తుంది అండి ఇది. కంటిన్యూ కాసులు కాకుండా నక్షి వర్క్ లోనే కాసులు మిక్స్ చేసేసి లాకెట్ కూడా హెవీగా వచ్చేలాగా, మనం వెయిట్ పరంగా చూసుకుంటే చాలా లైట్ వెయిట్ వచ్చేలాగా. ఇది వచ్చేసి నెట్ వెయిట్ వచ్చేసి 61 గ్రామ్స్. 61 గ్రామ్స్. కాస్ట్ చూసుకుంటే కనుక 5,99,000 అవుతుంది. అరే కృష్ణ గారు, కృష్ణయ్య ముకుంద ముకుందుడు కనిపిస్తున్నాడు గోవు మీద చక్కగా. ఎంత బాగుందో, భలే బాగుంది. చాలా లైట్ వెయిట్ అండి. చాలా లైట్. చూడడానికి మీకు వైడ్ గా ఉంది చూసారా, వర్క్ చూస్తే వైడ్ గా వచ్చింది. కాసులు రావడం అదే ఇందాక మనం చూసింది ముట్టుకుంటేనే తెలిసిపోయింది హెవీనెస్. ఇది అసలు చాలా, అందుకే 61 అంటున్నారు. సో కాస్ట్ పరంగా చూసుకుంటేనండి ఇది వచ్చేసి 5,90,000 అవుతుంది. 5 lakhs లో వచ్చేస్తుందా? ఓ వావ్. బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే కనుక 5,50,000 అలా వచ్చేస్తుంది. ఇంకొంచెం తగ్గుద్దిగా. భలే బాగుందండి ఇది. చూసారా లాంగ్ లుక్ మనకి 100 గ్రామ్స్ అలా కనబడుతుంది. అసలు ఎవ్వరు అనుకోరు. కాసులు రావడం వల్ల ఏంటంటే మనకి చాలా తక్కువ వెయిట్ లో వచ్చేసింది. ఈ సైడ్ కాసులు మనకి లైట్ వెయిట్ లో వచ్చేసినాయి కదా, అందువల్ల కొంచెం గోల్డ్ వెయిట్ కూడా తగ్గిపోయింది. సో వీటికి ఇంకొక కాంబినేషన్, ఏ జ్యువెలరీ కన్నా ఇప్పటి వరకే మనం చూసిన దానికి ఒకవేళ ప్లస్ ఆర్ మైనస్ బుట్టలో కమ్మలు యాడ్ చేసుకోవాలంటే ఇంకొక 1.5 తులా, 1.5 నుంచి 2 తులాస్ వరకు డిపెండ్స్. కొంతమంది ఏంటంటే చిన్నవి పెట్టుకుంటారు, కొంతమంది పెద్ద పెట్టుకుంటారు. చిన్నవి చాలు అనుకున్న వాళ్ళకి 1 తులాలో వచ్చేస్తాయి. కొంచెం దీనికి తగ్గట్టుగా గ్రాండ్
గ్రాండ్గా ఉండాలి. బ్రైడల్ వేర్ అంటే మాక్సిమం గ్రాండ్గా లైక్ చేస్తారు. బుట్టలు కొంచెం హెవీగా 15 నుంచి 20 గ్రామ్స్ అలా ఉంటాయి అన్నమాట. కరెక్ట్. అట్లా మేడం మీరు ఇందాక అడిగారు కదా 2-in-1 కాన్సెప్ట్ అని. ఇందాక లేదన్నాను. మనకి ఇది ఏంటంటే బొట్టుమాల ప్లస్ వడ్డాణం 2 రకాలుగా వాడుకోవచ్చు. ఇది ఒకసారి చూడండి, మీకు చాలా బాగుందండి. చూస్తుంటే దీన్ని చూడబుద్ధి అవుతుంది నాకు. అలాగా చాలా చాలా బాగుంది. లాంగ్ చైన్ బొట్టుమాల ఏంటంటే ఇదివరకు లాకెట్ లేకుండా మొత్తం ఇప్పుడు పైన ఎలా ఉందో చివరి వరకు అలాగ వచ్చేసేది యూ షేప్ లో. దీనికి మనం లాకెట్ అటాచ్ చేసాం కొత్తగా. ఈ లాకెట్ అటాచ్ చేయడం వల్ల ఏంటంటే మల్టిపుల్ హారం లాగా వాడుకోవచ్చు, వడ్డాణం లాగా వాడుకోవచ్చు. ఓకే, ఓన్లీ ఒక లాకెట్ విడిగా కూడా వాడుకోవచ్చు. 3-in-1 అన్నమాట. అంటే ఇదివరకు మ్యాంగో హారం లాగా వచ్చేది కదా, ఇప్పుడు దీనికి కొంచెం ట్రెండీగా బొట్టుమాల లాగా చాలా సేల్ అవుతున్నాయి కదండి ఇవి. బాగా ట్రెండ్ అదే నడుస్తుంది, చాలా ఇష్టపడుతున్నారు. కంపల్సరీ ప్రతి ఇంట్లో పెట్టిస్తే మనం ఒకటైనా మనకి కాసుల పేరు అలా పెట్టుకునే వాళ్ళం కదా. దీనికి ఏంటంటే చేంజబుల్ ఆప్షన్ మీకు చూపిస్తాను. ఈ కింద మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. ఇది రిమూవ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. దీనికి హారంలా పెట్టుకున్నప్పుడు పైన పెట్టుకోవాలి, వడ్డానంలాగా పెట్టుకోవాలన్నప్పుడు దాని డైరెక్షన్ మార్చాలన్నమాట. మారిస్తే మనకి ఇప్పుడు పెట్టుకోండి వడ్డానంలాగా. మేడం పెట్టుకుంటాం ఇప్పుడు చూడండి వడ్డానం. అదే చూడండి, వడ్డానాలు హెవీగా అక్కర్లేదు, కొంచెం ఫ్యాన్సీగా ఉండాలి అనుకుంటే కనుక చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. అవునండి, భలే బాగుంది. ఎందుకంటే కంఫర్ట్ కోసం మనకి చేంజబుల్ ఆప్షన్ ఇచ్చింది. ఇప్పుడు వడ్డానం లాగా హారం లాగా రెండు ఒకే పొజిషన్ అనుకోండి, ఎక్కడో చోట కొంచెం క్లమ్జీగా ఉంటుంది. ఆ క్లమ్జీనెస్ ఉండకూడదు అని చెప్పి బ్యాక్ సైడ్ మనం కొండీస్ ఇస్తాం, డిఫరెంట్ క్లిప్స్. ఇలా చైన్ లాగా కావాలంటే పైన, ఇప్పుడు మనం కిందకి షిఫ్ట్ చేసాం వడ్డానం లాగా. ఇవన్నీ ఏమవుతు లాకెట్ ఒకటి వాడుకోవాలన్నా కూడా దానికి ఆప్షన్ ఉంది మనకి. ఏదైనా ఇప్పుడు మీరు మెడలో బీడ్స్ వేసుకున్నారు, ఆ బీడ్స్ లోకి లాకెట్ వేసేసుకోవచ్చు, ఓన్లీ లాకెట్. ఎస్, బీడ్స్ లోకి కూడా అటాచబుల్ డిటాచబుల్ కాబట్టి చక్కగా తీసుకొని ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడం. ఎస్, చాలా బాగుందండి. సో ఇది ఎంత అవుతుంది అన్నారు కృష్ణ గారు? ఇది వచ్చేసి మనకి నెట్ వెయిట్ వచ్చి 104 grams అండి. ఎగ్జాక్ట్ గా 10 lakhs అవుతుంది. ఇది 10 lakhs. ఒకవేళ బ్యాక్ చైన్ వద్దనుకుంటే కనుక 9,60,000 అవుతుంది. ఓ వావ్, వెరీ నైస్. సో ఈరోజు కృష్ణ గారు మనకి ముకుంద జ్యువెలరీలో ఉన్న వెరైటీస్ ఆఫ్ లాంగ్ చైన్స్ చూపించారు. అఫ్ కోర్స్ ఒక్క ఎపిసోడ్లో మనం అన్నీ చూడలేము కాబట్టి వీలైనన్ని మీకు చూపించే ప్రయత్నం చేశాము. అండ్ మీకు అడ్రస్ కావాలన్నా, ఫోన్ నెంబర్ కావాలన్నా, వీడియో షాపింగ్ చేయాలన్నా, లేదంటే డైరెక్ట్ షాపింగ్ చేయాలన్నా 6 branches ఉన్నాయండి. మీరు ఎక్కడైనా షాపింగ్ చేయొచ్చు. ఇంకా ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. నమస్తే మేడం, థ్యాంక్ యూ.